ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయును గాక. ఒక వచనాన్ని చదువుకుందామండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం ఇలా సెలవిస్తుంది. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువును తుడిచివేయును, తమ జనుల యొక్క నిందనను భూమి మీద నుండి తుడిచివేయును అనేటువంటి మాటను ప్రియులారా అక్కడ మనం చూస్తున్నామండి. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఈ యొక్క సంవత్సరంలో 8 మాసాలను మనం కృపతో గడిచి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ యొక్క 9వ నెల మొదటి తారీఖున దేవుడు మనం ప్రవేశపెట్టి ఉన్నాడండి. ఈ యొక్క నెలంతా కూడా దేవుని యొక్క హస్తము మనకు తోడైంది మనం నడిపించును గాక. ప్రియులారా, యొక్క 9వ నెల మొదటి తారీఖున దేవుడు మనకు జీవితంలో చేయబోయేటువంటి 2 విషయాల గురించి ఈ యొక్క వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. ఈ యొక్క వచనం ఏం మాట్లాడుతుంది, దేని గురించి మాట్లాడుతుంది? ప్రభు అయిన యెహోవా ఆయన బాష్ప బిందువును తుడిచివేసే దేవుడు, నిందనను తుడిచివేసేటువంటి దేవుడు అని చెప్పి వచనము మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, బాష్ప బిందువు అంటే ఇంగ్లీష్లో టిఎస్ అని చెప్పి చెప్పబడుతుందండి. కన్నీరు అని చెప్పి చెప్పబడుతుంది. ప్రియులారా, ఈ యొక్క నెల మన యొక్క కన్నీటిని దేవుడు తుడిచేటువంటి నెలగా ఉండబోతుంది. ఈ యొక్క నెల మన నిందనను దేవుడు తుడిచివేసేటువంటి నెలగా ఉండబోతుందండి. ప్రియులారా, మనం ఏడ్చినప్పుడు మనకు కన్నీళ్లకు కారణం ఏంటి మనుషులకు తెలియదు, కానీ మనం సృష్టించినటువంటి దేవుడికి ఆ యొక్క కారణం తెలుసండి. ప్రియులారా, నాకు బైబిల్లో ఎక్కువగా నచ్చినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే యోసేపు. ప్రియులారా, యోసేపు తన తండ్రి ఇంటిలో ఆయన తండ్రికి ముద్దుబిడ్డగా ఉంటున్నాడు. ఆయన యొక్క జీవితము చాలా చక్కగానే కొనసాగుతుందండి. కానీ సడన్గా ఆయన జీవితము మారిపోవడం మొదలుపెట్టింది. సహోదరులు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రియులారా, ఆయన బానిసగా అమ్మివేస్తున్నారు. ఐగుప్తు దేశానికి ఆయన తీసుకెళ్ళబడుతున్నాడు. అక్కడ ప్రియులారా, ముందు వెనక పరిచయం లేని ఒక వ్యక్తి ఇంటిలో ఆయన బానిసగా పనిచేస్తున్నాడు. ప్రియులారా, బానిసగా పనిచేస్తున్నప్పుడు యోసేపు నిమిత్తముగా ఆ ఇంటిని యెహోవా దీవిస్తున్నాడు. ప్రియులారా, ఆయనకు ఆ యొక్క దీవెనకు ఆ ఇంటి వారు ఇచ్చిన బహుమానం ఏంటండి? ఆయన మీద నింద మోపారు. ప్రియులారా, పాపము చేసినందువలన కాదు, పాపము చేయనందువలన, పాపాన్ని విడిచి పారిపోయినందువలన యోసేపు మీద ఒక అబద్ధమైనటువంటి నింద మోపబడి ఆయన చెరసాల్లో తోయబడ్డాడు. అక్కడ ఆయనకు పరిచయమైన వారు కూడా బయటకు వచ్చి ప్రియులారా ఆయన్ని మర్చిపోయారు. యోసేపు జీవితము కన్నీళ్లలో, నిందలో ఆయన జీవితము కొనసాగిందండి. ఎన్ని రోజులు యోసేపు ఏడ్చుంటాడో మనకు తెలియదండి. కానీ పరిశుద్ధ గ్రంథంలో యోసేపు ఏడ్చాడని చెప్పి రాయబడలేదు, కానీ ఖచ్చితంగా ఏడ్చుంటాడు. ప్రియులారా, ఆయన యొక్క ఏడుపు ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి ఎవరికి తెలియదు. కొంతమంది అనుకుంటున్నారు చేసేదంతా చేసి యోసేపు ఏడుస్తున్నాడు, పర్వాలేదు అని చెప్పి ఆయన ఇంకా కూడా నిందించుంటారండి, ఇంకా కూడా బాధ పెట్టుంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, మనుష్యులు నీ మీద నింద మోపి నిన్ను ఇంకా బాధ పెడుతున్నారేమో. నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు ఇంకా మనుషులు చూసి దాన్ని ఆనందపడుతున్నారేమో. నిన్ను సృష్టించినటువంటి నీ దేవుడైన యెహోవా ఈ యొక్క 9వ నెల మొదటి తారీఖున నీతో ప్రవచనంగా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఏమాత్రం భయపడొద్దు. నీ ముఖములో ఉండేటువంటి కన్నీటిని నేను తుడవబోతున్నాను ఈ నెలలో. నీ యొక్క నిందను నేను తొలగించబోతున్నాను ఈ నెలలో అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ప్రియులారా, యోసేపు జీవితంలో ఇవన్నీ జరిగాయండి. యోసేపుతో యెహోవా ఉన్నాడు. ఏం జరిగింది ప్రియులారా? ఏ దేశంలో అయితే ఆయన నిందించబడ్డాడో, ఏ దేశంలో అయితే ఆయన కన్నీరు కార్చబడ్డాడో, ప్రియులారా, ఆ యొక్క దేశంలో ఆయన యొక్క కన్నీటిని దేవుడు తుడిచాడు. ఏ దేశంలో అయితే నిందించబడ్డాడో ఆయన యొక్క నిందనను దేవుడు తుడిచివేసి ప్రియులారా దేశానికి అధిపతిగా దేవుడు మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ స్థలములో అయితే నువ్వు కన్నీరు కార్చావో, ఏ స్థలములో అయితే నువ్వు నిందించబడ్డావో, ఆ స్థలములో నిన్ను నిందించిన మనుషులకు ముందుగా, నీ మీద నింద మోపిన మనుషులకు ముందుగా, కళ్ళ ముందుగా, నిన్ను బాధ పెట్టినటువంటి మనుషుల యొక్క కళ్ళ ముందుగానే దేవుడు నీ కన్నీటిని తుడిచి నీ నిందను తుడిచివేయబోతున్నాడు. ఆయన అంటున్నాడు, నీ ముఖంలో ఉండేటువంటి కన్నీటి బాష్ప బిందువు నేను తుడిచివేయబోతున్నాను, నీ నిందను నేను మార్చబోతున్నాను, తొలగించబోతున్నాను అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క నెల మనొక్కొక్కరికి ప్రియులారా, మీకు మీ యొక్క కన్నీటిని తుడిచేటువంటి, దేవుడు మీ కన్నీటిని తుడిచేటువంటి నెలగా ఉంటుంది. ఈ యొక్క నెల మీకు మీ యొక్క నిందను దేవుడు తొలగించేటువంటి నెలగా ఉండబోతుందని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేద్దామా?
ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభు అయిన దేవుడైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేయును, తమ జనుల యొక్క నిందలను ఆయన భూమి మీద నుంచి తొలగించునని తండ్రి మీ యొక్క వాక్యం చెప్పిన ప్రకారం యేసు నామములో తండ్రి, ఈ యొక్క నెలంతా కూడా మీ బిడ్డల యొక్క కన్నీరు తండ్రి తుడిచివేయబడేటువంటి నెలగా, నింద తొలగించబడేటువంటి నెలగా ఉండునుగా. కానీ తండ్రి మీ బిడ్డలని తండ్రి నేను ఆశీర్వదిస్తున్నానయ్యా. ఈరోజు ఈ నెలంతా కూడా తండ్రి మీ బిడ్డలు చేసేటువంటి అన్ని విషయాల్లో తండ్రి మీ దీవించే హస్తము తోడుని వారికి జయాన్ని కలుగజేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.